వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇవాళ క్రితం నాయకుడు అనే సినిమాతో వచ్చి మళ్ళీ సేమ్ అదే కాంబినేషన్ ఇన్నేళ్ల తర్వాత రిపీట్ అవడాన్ని ఎలా చూడాలి? అది కూడా తగ్ లైఫ్. మొత్తానికి తగ్ లైఫ్ సంబంధించి కమల్ హాసన్ గారు పూర్తి యాక్షన్ ఓరియంటెడ్ గా మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కొంత బ్రేక్ మాత్రం ఇండియా పాకిస్తాన్ సంబంధించి యుద్ధం గురించి కొద్దిగా ఆగిందని చెప్పి చెప్పుకోవాలి. మొత్తానికి జూన్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుందని చెప్పి అంటున్నారు. కానీ రిలీజ్ కాకముందే ఏదైతే ఓటీటీ కావచ్చు లేదా బిజినెస్ సంబంధించి ఇప్పటికే ప్లస్ లోకి వెళ్ళిపోయింది తగ్ లైఫ్ అంటున్నారు. సో ఈ కాంబినేషన్ వల్ల ప్లస్ లోకి వెళ్ళింది అనుకోవాలా లేదా ట్రైలర్ వల్ల ప్లస్ లోకి వెళ్ళింది అంటే ఏం చెప్తారు? అంటే సినిమా అయితే రిలీజ్ ప్లాన్ చేశారు. మొన్న ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్ జరిగింది ఆల్రెడీ. ఇంకో ప్రెస్ మీట్కి వెబ్ మీడియా వాళ్ళని కూడా ఆహ్వానించారు ఇక్కడి నుంచి. అంత లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయింది. అంటే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశారు కాబట్టి సినిమా రిలీజ్ ఉండాలి. ఇప్పుడు జూన్ 5 రిలీజ్ అనుకున్నారు. కానీ మరి జూన్ 5 రిలీజ్ ఉందా లేదా అనేది తెలియట్లా. ఎందుకంటే యుద్ధం వచ్చేస్తుంది ఏమన్న ఉద్దేశంతో కొంతమంది తమ రిలీజ్లు చాలా వరకు రిలీజ్ వాయిదా వేసారు. సినిమాలు లేవు కాబట్టి మళ్ళీ ఒకవేళ జూన్ 5 కానీ లేదా సెకండ్ వీక్లో కానీ రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే క్రేజ్ నాయకుడు సినిమా తర్వాత వస్తున్న సినిమా కాబట్టి వీళ్ళ కాంబినేషన్ ఒక క్రేజ్ ఉంది. అదే రజనీకాంత్ మణిరత్నం అయినా అదే క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే దళపతి తర్వాత వాళ్ళు ఆ కాంబినేషన్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. అలాగే కమల్ హాసన్తో ఇది నాయకుడు సినిమా అనేది పెద్ద హిట్, అప్పట్లో పెద్ద సంచలనం అని చెప్పాల్సి వస్తుంది. అదండి కేవలం ఈ కాంబినేషన్ వల్లే క్రేజ్ దీనికి. సో వాస్తవం చెప్పాలంటే నాయకుడికి సంబంధించి చూసుకుంటే అప్పట్లో ఉన్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఎవరైతే ఉన్నారో ముందులో ఆయనకు సంబంధించి ఖచ్చితంగా ఇది ట్రూ స్టోరీ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు తగ్ లైఫ్ ఏ కాంబినేషన్ లో రాబోతుంది, అది కాక తగ్ లైఫ్ రిలీజ్ కాకముందే దానికి సంబంధించి బిజినెస్ పరంగా ప్లస్ లోకి వెళ్ళిపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే మీరు అన్నట్టుగా ముంబై డాన్ కాదు అతను, తమిళనాడులోనే ఒక డాన్ అంటారు. నాయకుడు కమల్ హాసన్ చేసిన పాత్ర తమిళనాడుకి చెందిన గ్యాంగ్స్టర్ కథ అనుకోవచ్చు. అది ముంబైలో ఉన్నాడు ఎక్కడైనా. కానీ ఇప్పుడు ఏంటంటే ఇది కూడా గ్యాంగ్స్టర్ డ్రామానే. ఇప్పుడు ఈ సినిమానికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు 150 కోట్లకి దాదాపు వాళ్ళు కొన్నారట. అలాగే విజయ్ టీవీ వాళ్ళు ఒక 60 కోట్లకి రైట్స్ తీసుకున్నారట. అంటే దాదాపు 210 కోట్లు వచ్చేసినాయి సినిమాకి సంబంధించి. అయితే థియేటర్లు ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు తమిళనాడు రైట్స్, కర్ణాటక రైట్స్, లేకపోతే మలయాళ ఇండస్ట్రీ రైట్స్, బాలీవుడ్ రైట్స్ అలా చూసుకుంటే ఖచ్చితంగా ఒక 700 కోట్లు బిజినెస్ లాగా కనిపించేలాగా కనిపిస్తుంది వాతావరణం. పొన్నియిన్ సెల్వన్ వచ్చింది మన ఈ మధ్యన, అది సినిమా బాగానే ఉంది. ఫస్ట్ సెకండ్ పార్ట్ కొంత ఇదైనా కానీ ఫస్ట్ పార్ట్ వరకు కొంత బాగానే మంచి టాక్ వచ్చింది కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. మణిరత్నం మళ్ళీ కంబ్యాక్ అనుకోవాలి మణిరత్నానికి. అలాగే కమల్ హాసన్ కూడా ఈ ఏజ్లో రజనీకాంత్ లాగా, మరి రజనీకాంత్కి కూలీ ద్వారా ఎంత హైప్ వస్తుందో ఇక్కడ కూడా నువ్వా నేనని పోటీ పడతారు అనుకోవాలి. థియేటర్కల్గా చూసుకుంటే ఇది కూడా ఎక్కువ బిజినెస్ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్ చెప్పాల్సి వస్తుంది తగ్ లైఫ్ అనేది. మనం మామూలు చూసుకుంటే కుర్ర హీరోలకు కావచ్చు లేదా కుర్ర డైరెక్టర్లకు కావచ్చు, వీళ్ళిద్దరిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కమల్ హాసన్ గారిని చూసుకుంటే ఆయన ఏజ్ కావచ్చు, ఆయన చిన్నప్పటి బాలనటుడుగా వచ్చి ఇప్పటికి కూడా హిట్ల మీద హిట్ కొడుతూ వస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే మణిరత్నం గారు, ఆయన కొంత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉండేటువంటి డైరెక్టర్ ఎవరు మనకు పెద్ద కనిపించడం. సో ఇలాంటి టైంలో కూడా ఒక మంచి హిట్లు కొడతారంటే ఎలా చూడాలి? యువ హీరోలు కావచ్చు, యువ దర్శకులు కావచ్చు, ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే మణిరత్నం గారి గురించి చెప్పాలి. సాధారణంగా మణిరత్నం గారి వయసు ఉన్న దర్శకులందరూ కాడిపారేశారు, సినిమాలు చేయట్లా. అయినా సరే మణిరత్నం గారిలో ఇంకా ఆ ఫైర్ తగ్గల. ఇప్పటికీ ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన రాడి తేలిపోతున్నారని చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు మణిరత్నం మూవీస్ అంటే పెద్ద క్రేజ్. శంకర్ వచ్చిన తర్వాత మన శంకర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ శంకర్ రాకముందే మణిరత్నం మూవీస్ అంటే ఒక పెద్ద క్రేజ్ ఉండేది. ఒక ప్రత్యేకమైన ప్రేక్షక వర్గం మణిరత్నం గారి మూవీస్కి ఉండేది. అలాంటిది ఈ వయసులో మణిరత్నం గారు డైరెక్ట్ చేయడం, ఈ వయసులో కమల్ హాసన్ గారు యాక్ట్ చేయడం అనేది ఈ సినిమా కొన్న ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది. ఇక సింబు లాంటి వాళ్ళు, ఇతర పాత్రలో మహేష్ మంజరేకర్ లాంటి వాళ్ళు ఉన్నా కానీ ఈ కాంబినేషన్ ముఖ్యంగా నాయకుడు కాంబినేషన్ చెప్పాల్సి వస్తుంది. ఇది పెద్ద హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. సో నాయకుడు అనే సినిమాలు మాత్రం అటు తమిళం కావచ్చు లేదా ఇటు తెలుగు కావచ్చు, ఎవరు మర్చిపోలేనటువంటి సినిమా కింద మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో అలాంటి సినిమాని మళ్ళీ మరపించేలాగా తగ్ లైఫ్ రాబోతుందా? సో తగ్ లైఫ్ ఆ యొక్క బాధ్యతలు తీసుకోబోతుందని ఏమంటారు? ఖచ్చితంగా కంటెంట్లో విషయం ఉండదండి ఇది. అప్పుడు నాయకుల్లో కూడా శరణ్య, ఆ తర్వాత నాజరు, ప్రదీప్ శక్తి అని ఉండేవాడు ఒక ఆర్టిస్టు. అప్పుడు పాత్రలు గుర్తొస్తుందని మనకు అర్థమవుతుంది.
మరి నాయకుడిని ఆ సినిమానే ఒక పెద్ద ఒక ఆణిముత్యం అని చెప్పాల్సి వస్తుంది అప్పట్లో. Music అలాంటిది కూడా ఇళయరాజా గారు మ్యూజిక్ ఇళయరాజా గారి మ్యూజిక్ అంత క్రేజీ ప్రాజెక్ట్ అది నాయకుడు అనే సినిమా. అవును. ఇది కూడా గ్యాంగ్స్టర్ మరి సబ్జెక్టే. ఉమ్, ఆయన ఎంచుకోవడం కూడా గ్యాంగ్స్టర్ డ్రామాని ఎంచుకోవడం కూడా మంచి పని చేశాడు మణిరత్నం గారు. ఉమ్, ఉమ్, మరి కమల్ హాసన్ కూడా ఈ సినిమా తర్వాత మళ్ళీ విక్రమ్ 2 చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అవును. అటు లోకేష్ కనకరాజు విషయంలో. ఉమ్, మళ్ళీ మణిరత్నం గారు రజనీకాంత్తో ఏమైనా చేస్తారని తెలియదు. రజనీకాంత్ గారు కూడా మళ్ళీ ఇంకో 2 కథలు వింటున్నట్టుగా తెలుస్తుంది. ఉమ్, మరి కమల్ హాసన్తో అయిపోయింది కాబట్టి మళ్ళీ రజనీతో ఆయన ఏం చేస్తారని తెలియదు. ఉమ్, ఏదేమైనా మణిరత్నం గారికి మళ్ళీ ఒక ఉమ్. హిట్ తగ్ లైఫ్ రూపంలో వస్తుందేమో అనిపిస్తుంది నాకు చూస్తుంటే. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తగ్ లైఫ్ రిలీజ్ కాకముందే బిజినెస్ లో మాత్రం ఏదైతే పెట్టుబడి పెట్టారో దానికి మించిన వసూలు అయితే రాబట్టేసింది. సో పూర్తి సేఫ్ జోన్ లో అయితే తగ్ లైఫ్ సంబంధించిన టీం అయితే ఉంది. కానీ దీని తర్వాత ఎలాంటి హిట్ కొట్టబోతుంది, ఓపెనింగ్స్ ఎలా రాబోతున్నాయి, ఎన్ని డేస్ ఆడబోతుందో తర్వాత చూద్దాం. నమస్తే. నమస్తే అండి.